భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవులను అక్టోబర్ 3వ తేదీ నుంచి ఇవ్వాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరి ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు పొడిగించినట్టు అయింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా సెలవులు. నవంబర్ 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన సెలవులను ఒక రోజు ముందుగానే ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సెలవు కూడా ఉంది. దీంతో 2వ తేదీ నుండి వరుస సెలవులు రానున్నాయి. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం విడివిడిగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని లోకేష్ అన్నారు. వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించలేకపోయామని అన్నారు. నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసులు పాల్గొన్నారు. వచ్చే ఏడాదిలో ఇంటర్లో ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్. మరో సమీక్షలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంటర్ విద్యలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇంటర్ ప్రశ్నాపత్రాల్లో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ కళాశాలల పనితీరును అధికారులు వివరించారు. జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ వంటి పోటీ పరీక్షల శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. ఇక వచ్చే ఏడాది నుంచి 6 బడుల విధానం రద్దు. 3, 4, 5 తరగతుల విలీనం నిలిపివేత, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉండేలా చర్యలు, బదిలీలు, పదోన్నతులకు వేర్వేరు చట్టాలు. వైకాపా ప్రభుత్వ హయాంలో సర్వనాశనం చేసిన పాఠశాల విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనేక సంస్కరణలు తీసుకురాబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 6 రకాల బడుల విధానాన్ని రద్దు చేసి ప్రాథమిక ఉన్నత పాఠశాలల విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఉన్నత పాఠశాల 5 కిలోమీటర్ల కంటే దూరం ఉంటే అక్కడ మాత్రమే ప్రాథమికోన్నత బడిని ఏర్పాటు చేయనుంది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 117ను రద్దు చేసి బడులను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టింది. ఉపాధ్యాయుల సర్దుబాటు, తరగతుల విలీనం వంటి అసంబద్ధ విధానాలపై వైకాపా ప్రభుత్వం ప్రాథమిక విద్యలో విధ్వంసం సృష్టించింది. దీన్ని చక్కదిద్దడానికి ప్రాథమికోన్నత బడుల్లో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకురానున్నారు. వీటిని ఆయా ప్రాథమిక పాఠశాలల్లోనే నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలను తయారు చేయనున్నారు. ఇక్కడ తరగతికి ఒక టీచర్ చొప్పున నియమించాలని భావిస్తున్నారు. ఆ ఉత్తర్వుల రద్దు చర్యలు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రద్దు అమల్లోకి వచ్చేలా కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వంలో 4943 ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత బడులకు తరలించారు. ఇది దాదాపు 2.43 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపింది. వీరిలో 5వ తరగతి వారు వచ్చే ఏడాదికి 6వ తరగతిలోకి వెళ్లిపోతే మిగతా 4, 5 తరగతుల వారిని గ్రామంలోని ప్రాథమిక బడిలో చేరుస్తారు. ఒకవేళ పిల్లలు అక్కడే చదువుకుంటామంటే అక్కడే ఉంచుతారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సృష్టించి బదిలీలు నిర్వహిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు బదిలీలు, పదోన్నతులు కల్పించి ఆ తర్వాత డిఎస్సిలో ఎంపికైన వారికి పోస్టింగ్లు ఇవ్వనున్నారు. అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్యను నిర్వహిస్తారు. పదోన్నతులకు చట్టం. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు పదోన్నతులకు ప్రత్యేక చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గుజరాత్ సహా మరికొన్ని రాష్ట్రాల్లోని చట్టాలను అధ్యయనం చేయనున్నారు. ఏటా నిర్దేశిత సమయంలో పదోన్నతులు ఇచ్చేలా ఈ చట్టం తీసుకురాబోతున్నారు. పదోన్నతులకు షెడ్యూల్ ప్రకటించి అర్హతల ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. రెగ్యులర్ పదోన్నతులతో పాటు కొన్ని పోస్టులకు పరీక్ష పెట్టి పదోన్నతులు కల్పిస్తే ఎలా ఉంటుందనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే పదోన్నతుల్లో పారదర్శకతకు అవకాశం ఉంటుంది.
బదిలీలకు మరో చట్టం. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన చట్టం తుది దశకు చేరింది. ముసాయిదా దాదాపు సిద్ధమైంది. ఏటా వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించనున్నారు. హేతుబద్ధీకరణ, పదోన్నతుల కల్పన తర్వాత బదిలీలు నిర్వహించనున్నారు. కొద్ది మార్పులతో కర్ణాటక విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. దీని ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు సర్వీస్ ఆధారంగా ఒక్కో జోన్ మారుతూ ఉంటారు. తన సర్వీస్ కాలంలో అన్ని జోన్లలోనూ పనిచేస్తారు. ఈ చట్టం అమల్లోకి వస్తే రాజకీయ సిఫారసు బదిలీలు, డబ్బులు తీసుకుని చేసే అక్రమ బదిలీలు ఉండవు. ఇక ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం కోసం మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.